అధ్యక్ష, మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం. 19/24 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకరు బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే, నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే, ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే, కేసు మళ్ళీ ఇస్తాం, ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు, వాట్సాప్లో పంపిస్తామన్నారు. అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ. యువగళం పైన అయితే లోకేష్ పోతామంటే ఆయన బాధ్యతే. ఎవ్రీవేర్ మైక్ ఇవ్వాల. అది సరే, నేను వెళితే అధ్యక్ష అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను. ఆ యాత్ర ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే, ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు, తప్పుడు బిల్లు, వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తామంటే, దారిని వస్తామంటే నా మీద దాడి చేసి, మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు. ఎక్కువండే రామప్రసాద్ రెడ్డి ఉన్నాడు, కిషోర్ కుమార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు దేశాలు నాతోనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈరోజు కాదు, చాలా టైం పడుతుంది. యువగళం పైన అయితే 12 కేసులు పెట్టారు. అనపర్తిలో కూడా తమరు నడిచెళ్ళారు. అనపర్తిలో నన్ను నిలిపేస్తే, అనపర్తి వరకు నడిచి వస్తే మళ్ళా కేసులు పెట్టారు. దాంట్లో కూడా కేసులు పెట్టారు. 12 కిలోమీటర్లు నడిచి వచ్చా. అక్కడ కరెంట్ తీస్తే మళ్ళీ సెల్ ఫోన్లు వెలుగులో మీటింగ్ చేశారు. అక్కడ అది కూడా కరెంట్ అంతా కట్ చేస్తే సెల్ ఫోన్ వెలుగులు పెట్టి ఇక్కడే ఉన్నాడు మన రామకృష్ణారెడ్డి. అలాంటి సంఘటనలు అన్నీ జరిగాయి అధ్యక్ష. అచ్చెన్నాయుడు నేను చూసి ఆ రోజు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత దూరం అంటే అంత దూరం తీసుకొచ్చి ఆయన ఎన్ని హెరాస్ చేయాలో చేసి, ఆ కేసు ఏంటి, ఏమి ఒక లెటర్ ఇచ్చాడనో ఏదో ఒకటి పెట్టేసి ఆయన హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. కొల్లు రవీంద్ర ఎవరో చనిపోతే ఈయన పిఏ ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఈయన అటెంప్ట్ మర్డర్ కేసులో ఈయన వచ్చేసాడు.
అటెంప్ట్ మర్డర్ కేసే, అటెంప్ట్ కాదు, మర్డర్ కేసులో ముద్దాయి ఈయనకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డి ఆయన పైన కేసులు పెట్టేశారు. ఆయన ఎత్తిపోయి జైల్లో పెట్టేసి చాలా ప్రయత్నాలు చేసి మళ్ళీ బయటకు వచ్చారు. అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలని చెప్తున్నాడని ధూళిపాళ నరేంద్ర పైన అయితే కేసులు పెట్టి ఇష్టానుసారంగా బయట రానివ్వకుండా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన 66 కేసులు, కార్యకర్తలపై 2560 కేసులు, పులివర్తి నాని పైన 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ పైన 48 కేసులు. కడ నిమ్మల రామానాయుడు ఎవ్వరి దగ్గరికి పోడు, ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన 20 కేసులు పెట్టారు. నేను చాలామంది చూశాను కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు. రెండోది అధ్యక్ష పరుషంగా కూడా మాట్లాడు. కరోనా సమయంలో కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేసి వచ్చే పరిస్థితి ఉండే వ్యక్తి. దేవినేని ఉమా పైన 27 కేసులు, ఆంజనేయుల పైన 16 కేసులు, అయ్యన్న పత్రుల పైన 14 కేసులు, బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు 14 కేసులు, కోన రవికుమార్ పైన 15 కేసులు, కాలువ శ్రీనివాసుల పైన 14 కేసులు. ఇక సరే మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు. ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్ర లేని పరిస్థితి. ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి. ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు. మా ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళ ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. మేము అడ్వకేట్తో మాట్లాడుకున్నాం. ఏంటి పరిస్థితి? అగమ్య గోచరం. హైకోర్టు, మళ్ళీ ఇక్కడ కోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని. కొట్టిన తర్వాత కూడా జైలుకి పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏదో చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయట పెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి, బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని 45 సార్లు అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ని 15 సార్లు అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమా, ధూళిపాళ అందరినీ. అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూమ్ల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం.